క్యాన్సర్ ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ వ్యాధి వచ్చిందంటే చాలు దాని నిర్ధారణ మొదలు ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాల్సిందే. క్యాన్సర్ను జయించేవారు చాలా అరుదు. ఇప్పటి వరకు మనం బ్లడ్, స్కిన్, సర్వైకల్ ఇలా రకరకాల క్యాన్సర్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు కొత్త క్యాన్సర్ పేరు వినిపిస్తుంది. అది ఆడవారికి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇంతకీ ఏంటా క్యాన్సర్, ఎలా వస్తుంది? భారతీయ మహిళలకు చీరలపై ఉన్న మక్కువ గురించి ఎంత చెప్పినా తక్కువే. పట్టు, వర్క్ సారీస్ ఎన్నున్నా నచ్చిన రంగు, ఫ్యాబ్రిక్ కనిపిస్తే చాలు కొత్తవి కొంటూనే ఉంటారు. మహిళలు అంత మక్కువ చూపే ఈ చీరలు ఇప్పుడు ఆడవారికి ఆందోళన కలిగిస్తుంది. మహిళల అందం పెంచే ఈ చీరలు క్యాన్సర్కు కారణమవుతున్నాయట. అవును, మీరు విన్నది నిజమే. చీరల వల్ల క్యాన్సర్ వస్తుందని ఇటీవలే సైంటిస్టులు గుర్తించారు. ఈ చీర క్యాన్సర్ కేవలం ఇండియాలోనే కనిపిస్తుంది. అందుకు కారణం మనవారు ఎక్కువగా చీరలు కట్టడమే అంటున్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఆడవారు చీరలు కట్టుకుంటారు. అయితే అది కట్టుకోవాలంటే పెట్టికోట్ ధరించాలి. అలా నడుము చుట్టూ గట్టిగా కట్టుకునే పెట్టికోట్ నాడాలు క్యాన్సర్కు కారణమవుతున్నాయట. ఇలా ఎక్కువసేపు టైట్గా ఉండే నాడాలు ధరించడం వల్ల నడుము దగ్గర చర్మం దెబ్బతిని నల్లగా మారుతుంది. ఇదే కొన్ని రోజులకు క్యాన్సర్కు దారితీస్తుందట. మెడికల్ టర్మినాలజీలో ఈ క్యాన్సర్ను స్క్వామన్ సెల్ కార్సినోమా అంటారట. ఇటీవల 68 ఏళ్ల మహిళ చీర క్యాన్సర్ బారిన పడ్డంతో విషయం వెలుగులోకి వచ్చింది. చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ రావడంతో దానికి చీర క్యాన్సర్ అని పేరు పెట్టారట. సదరు బాధితురాలు తన 13 ఏళ్ల వయసు నుంచి చీర కట్టుకుంటున్నట్లు తెలిసింది. జార్ఖండ్, బీహార్లో చీర క్యాన్సర్ కేసులు పెరుగుతుండగా ప్రస్తుతం దేశంలో నమోదయ్యే క్యాన్సర్లలో శారీ క్యాన్సర్ కేసులు 1% ఉన్నాయట. నిజానికి చీర కట్టడం వల్ల కాదు, పరిశుభ్రత లేకపోవడంతోనే ఈ క్యాన్సర్ వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. టైట్గా ఉండే నాడాల కారణంగా నడుము భాగంలో ఎక్కువ వేడి, తేమ చేరి క్యాన్సర్కు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం శారీ క్యాన్సర్పై ముంబైలోని ఆర్ఎన్ కుపార్ హాస్పిటల్ డాక్టర్లు పరిశోధనలు జరుపుతున్నారు. చీరతో పాటు ధోతిపై కూడా వారు అధ్యయనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళలకు చీరల వల్ల క్యాన్సర్ వస్తే పురుషులకు జీన్స్ ప్యాంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. టైట్ జీన్స్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. టైట్గా ఉండే దుస్తులను గంటల తరబడి వేసుకోవడం వల్ల ఆ భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అంతేకాక పొత్తి కడుపు కింద భాగంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించడంతో పాటు వృషణాల క్యాన్సర్కు కారణమవుతుందట. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా టైట్ దుస్తుల వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. అందుకే టైట్గా ఉండే ఇన్నర్ వేర్లు, జీన్స్లు వేసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.